అందరికీ నమస్కారం. 'తాజ్‌మహల్‌లో బాంబు, తీవ్ర షాక్‌లో మోడీ' ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం గుర్తు తెలియని ఖాతా నుంచి ఓ మెయిల్ వచ్చింది. తాజ్‌మహల్‌ను పేల్చేస్తామన్నది ఆ మెయిల్ సారాంశం. అయితే దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బాంబు నిర్వీర్యం బృందాలు, డాగ్ స్క్వాడ్ ఇతర బృందాలు తాజ్‌మహల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే అనుమానాస్పద వస్తువులేమీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజ్‌మహల్ చుట్టూ భద్రతను మరింత పెంచినట్లు ఏసీపీ సయీద్ అరీబ్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెయిల్ వచ్చిన వెంటనే ఆగ్రా పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వాత్సా తెలిపారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారులను పరుగులు పెట్టించింది. చివరికి బూటకమని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.